మనది వ్యవసాయ ఆధారిత దేశం. ఎక్కువ మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తారు. ఒకప్పట్లా కాకుండా ఇప్పుడు వ్యవసాయానికి మంచి డిమాండ్ పెరిగింది. అయితే అందరికీ చిన్న చిన్న కమతాలు ఉండటం వల్ల ఒకే పంటను సాగు చేస్తూ లాభాలు పొందలేకపోతున్నారు. వ్యవసాయానికి అనుబంధ రంగాలను ఎంచుకొని సాగు చేస్తే ఒక పంట నుండి వచ్చే వ్యర్థాలను మరో దానికి ఉపయోగిస్తూ అన్నింట్లో పెట్టుబడులు తగ్గించుకుంటూ మంచి లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది. వ్యవసాయం అంటే వరి ఒక్కటే కాదు, మూస పద్ధతి అంతకన్నా కాదు, తీరొక్క పంటల మేళవింపు. ఇది అనుభవజ్ఞులైన రైతులు చెప్పే మాట. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సాగు చేస్తే అన్నదాతకు కష్టాల ఊసే ఉండదు. ఒకప్పుడు రైతులందరూ పంటలతో పాటు పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం చేపట్టి ఖచ్చితమైన ఆదాయాన్ని పొందేవారు. అయితే వివిధ కారణాల దృష్ట్యా పశు సంపద లేని వ్యవసాయాన్ని రైతులు చేపడుతున్నారు. అంతేకాకుండా ఒకే పంటను సాగు చేస్తూ నష్టపోతున్నారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారాయి. వర్షం అనుకున్న సమయానికి కావలసినంత కురవడం లేదు. కమతాలు కూడా చిన్న చిన్నవిగా అయిపోయి ఆశించిన స్థాయిలో ఆహార భద్రత, ఆదాయం లభించడం లేదు. మారుతున్న కాలానుగుణంగా వ్యవసాయం అనుబంధ రంగాలను ఎన్నుకుని కలగలుపుగా వ్యవసాయం చేపట్టాలి. ఇందులో ఒక వ్యవస్థ నుండి లభించే ఉత్పత్తులు, వ్యర్థాలు మరో వ్యవస్థకు వనరులుగా మారి పెట్టుబడులుగా ఉపయోగపడతాయని తెలియజేస్తున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త యశ్వంత్ కుమార్. ముఖ్యంగా సమగ్ర పద్ధతిలో చేపల పెంపకం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సమగ్ర పద్ధతిలో వ్యవసాయం, చేపల పెంపకం. అలానే సమగ్ర పద్ధతిలో పశుపోషణ, చేపల పెంపకం. అంటే 2 రకాలుగా ఉంటుంది. అంటే అగ్రికల్చర్ బేస్డ్ ఇంటిగ్రేటెడ్ ఫిష్ ఫార్మింగ్ సిస్టమ్, అలానే లైఫ్ స్టాక్ ఫిష్ ఫార్మింగ్ సిస్టమ్. ఈ రెండిట్లో ఏంటంటే ఏ విధంగా పనిచేస్తుందంటే, ఈ సమగ్ర పద్ధతిలో సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుందంటే, ఒక సిస్టమ్కి సంబంధించిన ఇన్పుట్ ఏదైతే ఉందో ఇంకొక వేరే ఇన్పుట్ సిస్టంలో అవుట్పుట్గా వర్క్ చేస్తుంది. అంటే ఇప్పుడు పశుపోషణ, చేపల పెంపకంలో చూసుకుంటే ఈ కోళ్ళు, పశువులు కానివ్వండి, వచ్చే వ్యర్థ పదార్థం ఏదైతే ఉందో అది పేడ కానివ్వండి, కోళ్ళ వ్యర్థ పదార్థం, పశువుల ఇది కానివ్వండి, అదేంటంటే మనకి చేపల చెరువుల్లో ఒక ఆహార పదార్థంగా ఉపయోగించడం జరుగుతుంది. మనం ఒక సేంద్రియ పదార్థంగా మనం ఆహారంగా ఈ చేపల పేడ కానివ్వండి, అలానే కోళ్ళ వ్యర్థ పదార్థాలు కానీ ఇవన్నీ ఉపయోగించుకొని మనం ఈ వృక్ష జంతువులను మనం అభివృద్ధి చెందించి మనం చేపల పెరుగుదల అనేవి మనం సాధించడం జరుగుతుంది. సో అలాగా మనం ఒక దాంట్లో ఉన్న ఏదైతే వ్యర్థ పదార్థాన్ని మనం ఇంకో దాంట్లోకి మనం ఇన్పుట్గా మనం తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోదలుచుకుంది ఏంటంటే వరి, చేపల పెంపకం. వరి 1 ఎకరం చెరువు తీసుకున్నట్టయితే మనం 1 ఎకరం చెరువులోనే 60 సెంట్లు వరి పంటకు ఉపయోగించుకోవాలి. మిగతా 20 సెంట్లు చేపల చెరువు కందకం తవ్వటానికి ఉపయోగించుకోవాలి. ఓకే, 20 సెంట్లు వచ్చేసి మనం చెరువు కందకం తవ్వినప్పుడు వచ్చే మట్టిని ఆ 20 సెంట్ల చుట్టూ గట్టులాగా వేసుకోవాలి. అంటే ఈ చెరువు కందకం వచ్చేసి 2 మీటర్ల వెడల్పు, 1 మీటర్ లోతు, 1 మీటర్ కానివ్వండి, 1.5 మీటర్ లోతు ఉండే విధంగా మనం చెరువు కందకం తవ్వుకోవాలి. దాని ద్వారా వచ్చిన మట్టిని తీసుకొని మనం మిగతా 20 సెంట్లలో చుట్టూ 2 మీటర్ల వెడల్పు ఉండే విధంగా గట్లు అనేవి ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఇలా చేసుకున్నందు వల్ల ఏంటంటే మనకి అదర్ పంటలు గట్ల మీద వేసుకోవచ్చు. లోపల చుట్టూ కందకం తవ్విన దాంట్లో మనం చేపల చెరువుల్లో పెంచుకోవచ్చు. ఇట్లాంటి పద్ధతి ఏంటంటే మనకి ఎక్కువగా చిన్న చిన్న కమతాలు రైతులు ఉంటారు. అంటే ఎకరం నుంచి 2.5 ఎకరం గల వాళ్ళు రైతులు ఉంటారు. ఇలాంటి వీళ్ళు ఈ పద్ధతి ఫాలో అయితే చాలా చక్కగా ఉంటుంది. ఈ సమగ్ర పద్ధతిలో వ్యవసాయం ఇలా చేపట్టడం ద్వారా ఏంటంటే మనకి ఎక్కువ ఆదాయం, నికర ఆదాయం మనకు అనేది కనబడుతూ ఉంటుంది. సో నీటిని ఎక్కువ నిల్వ చేసుకునే గుణం కలిగి ఉన్న నేలలు ఏవైతే ఉన్న నల్లరేగడి నేలలు అంటాం, వీటిని మనం ఈ చేపల పెంపకానికి ఎక్కువగా అనువైనవి, వరి చేపల పెంపకానికి. సో ముఖ్యంగా మనం ముంపును తట్టుకునే రకాలు ఏవైతే ఉన్నాయో, ముంపును తట్టుకునే రకాలు, అలానే ఎక్కువ ఎత్తు పెరిగేవి, ఎక్కువ దిగుబడిని ఇచ్చేవి రకాలను మనం సెలెక్ట్ చేసుకొని వీటిని వరి చేపల పెంపకంలో మనం ఎంపిక చేసుకోవాలి. 100 గ్రాముల సైజు ఉన్న చేపలను సెలెక్ట్ చేసుకొని మనం వేసుకోవాలి. ఎందుకంటే 100 గ్రాముల సైజు ఉన్న చేపలను వేసుకున్నట్లయితే మనకు పెరుగుదల బాగుంటుంది, అలానే బతుకుదల శాతం బాగుంటుంది. వీటిలో కూడా ఏంటంటే మనం 0 సైజు అంటాం. అంటే 1/2 కిలోల సైజులు కూడా మనం తెచ్చుకొని వేసుకోవటం వల్ల 1 సంవత్సరం కాలంలో 2 పంటలు తీసేయవచ్చు. అందువల్ల ఏంటంటే మనం ఎక్కువ సైజు ఉన్న చేపలు పెంచుకుంటే మనం తక్కువ సమయంలోనే తక్కువ పంట కాలంలో మనం ఎక్కువ దిగుబడి సాధించవచ్చు. దీంట్లో
చూసుకోవాలి. కట్ల, బొచ్చ, లేదంటే మోసు కానివ్వండి, ఇవన్నీ రకాలు ఉంటాయి. మనం ఈ చుట్టూ తవ్వుకున్న కందకంలో వచ్చేసి మనం ఇంచుమించు 800 నుంచి 900 పిల్లల వరకు వదులుకోవచ్చు. దాంతోపాటు మనం చేపల మేత అనేది మనం వాడుకుంటా ఉండే రోజు మార్చి రోజు కానివ్వండి, లేదంటే పశువుల పేడ కానివ్వండి, వీటన్నీ వాడుకుంటూ మన తౌడు చెక్క ఒక 1:9% నిష్పత్తిలో వాడుకొని మనం వేసుకుని ఉండే చేపల మేతగా కూడా వాడుకోవచ్చు. మనం ఈ వరి నాటిన అంటే 15 రోజుల తర్వాత మనం చేపలు అనేది వదులుకోవాలి. దీంతో కూడా ఈ వరికి వచ్చేసి మనం ఎక్కువగా పురుగు మందులు, రసాయనిక మందులు అనేవి చల్లకూడదు. పురుగు మందులు చల్లకుండా మనం వేప నూనె కాబట్టి వేప నూనె చల్లుకోవచ్చు. మీరు 15 రోజులకు ఒకసారి కానివ్వండి, 30 రోజులకు ఒకసారి కానీ వేప నూనె మనం ఏదైనా క్రిమి కీటకాలుగా ఉన్నా కూడా వేప నూనె చల్లుకోవచ్చు. వాటితో పాటు కొన్ని జీవ శిలీంద్ర నాశనాలు ఉన్నాయి. మనకు సూడో స్పైరులినా అని కొన్ని ఉన్నాయి జీవ శిలీంద్ర నాశనం. వాటి ద్వారా కూడా మనం కొన్ని ఇవన్నీ తెగుళ్ళు కానివ్వండి ఇవన్నీ నిర్మూలించుకోవచ్చు. అంటే ఎక్కువగా పురుగులు కెమికల్స్ ఇవన్నీ వాడకుండా ఉండటం శ్రేయస్కరం. వీటితో పాటు మన గట్ల మీద ఏదైతే మనం ఇందాక 20 సెంట్లు చుట్టూ క్రమేణా గట్లు ఏదైతే మనం ఏర్పాటు చేసుకున్న గట్ల మీద మనం అటు అరటి కానివ్వండి, అంటే కూర అరటి కానివ్వండి, అటు బొప్పాయి కానివ్వండి, అలానే తీగ జాతులు కూరగాయలు కానివ్వండి, టమాటా కానివ్వండి, బెండకాయలు కానివ్వండి, ఆనప కానివ్వండి, ఇలాంటి ఎన్నో రకాల పూల మొక్కలు కూడా ఎన్నో రకాల మొక్కలని మనం దాని మీద సాగు చేసుకోవచ్చు. దాని ద్వారా మనం అధిక ఆదాయాన్ని మనం సంపాదించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనం ఇందాక పశుపోషణ చేపల పెంపకంలో భాగంగా కూడా మనం అటు ఆవులను పెంచుకోవచ్చు చెరువు గట్టు మీద, అలానే కోళ్ళు పెంపకం చేయవచ్చు, అలానే బాతుల పెంపకం చేపట్టచ్చు, వాటితో పాటు మేకల పెంపకం చేపట్టచ్చు. అలానే మనం ఏదైతే చెరువు గట్టు మీద ఏర్పాటు చేసిన గట్ల మీద మనం వర్మీ కంపోస్ట్ బెడ్లని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ఆవు ద్వారా వచ్చే పేడ ఏదైతే ఉందో మనం వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. ఈ వచ్చిన వర్మీ కంపోస్ట్ని మనం మళ్ళీ చేపల చెరువులో వాడుకోవచ్చు, మన వరి పొలానికి వాడుకోవచ్చు. కావున ప్రతి రైతు ఇలాంటి సమగ్ర పద్ధతులు వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించిన వారు అవుతారు.